తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నాదప్రియ మన ముందరికి వస్తోంది. తను ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ రచన, సంగీతం యువన్ శంకర్ రాజా, గానం కార్తీక్, బేబీ ప్రియాంక, శ్రీనిష అండ్ నిత్యశ్రీ. ఇంతమంది పాడిన పాట నువ్వు పాడుతున్నావా? ఓకే. వాడు వీడు అనే సినిమా నుంచి అది ఒక శిఖరం. అది ఒక శిఖరం, అక్కడొక మేఘం, అటు పక్కనే తామొక్క గోడు. నీకై చూస్తూ ఎన్నాళ్ళైనా ఇంక వీడునులే తోడు. చల్లగాలి ఊసు అలా వింటూ కరిగి ఒక్క నిమిషం మరి చాలదా? ఈ జన్మే ధన్యం కదా. అది ఒక శిఖరం, అక్కడొక మేఘం, అటు పక్కనే తామొక్క గోడు. నీకై చూస్తూ ఎన్నాళ్ళైనా ఇంక వీడునులే తోడు. శిఖరం, అక్కడొక్క మేఘం, అటు పక్కనే తామొక గూడు. స్వప్నాలలో నువ్వు కనబడేదాకా వచ్చా స్వర్గానికి నువ్వు దరికి చేరా.
తోడుగా ఉన్నా ఏకాకయ్యానుగా నీ వల్లనే మనమంటూ కలవక ముందే మనసొక గుహవలే ఉన్నది గుండెల్లో నీ ఉండగా నాలో నేనుగా ఆ మాటే చాలన్నది ఇంక బతుకు ఇదైనది ప్రియా. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. మెలోడీ సాంగ్ అనేసరికి అంటే మాలాగా కాస్త అంటే కొంచెం పెద్దవాళ్ళకి వయసు మళ్ళిన వాళ్ళకి పూర్వపు మెలోడీస్ ఉండేవి. చాలా మెలోడీ అనగానే హైగా అమని సాగి అలాగా మొన్నటి వరకు వచ్చినటువంటి అద్భుతమైన పాటలు, పాత పాటలు ఎన్నో ఉండేవి. కానీ న్యూ మెలోడీ అనేటువంటి పదం వాడారు కాబట్టి ఇక్కడ ఇప్పుడున్నటువంటి మెలోడీలో చాలా అంటే పాడుతున్నప్పుడే ఒక రకమైనటువంటి మార్ధవం అది మీ పాటలో నాకు నిజంగా అలాంటి అనుభూతిని పొందే విధంగా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అతని కష్టం నాకు అర్థమైంది, అతని తాపత్రయం కూడా అర్థమైంది. ఎవరు అనంత్ శ్రీరామ్. ఎందుకంటే మొదలెట్టడమే చాలా మంచి మాటలతో మొదలెట్టాడు. అది ఒక శిఖరం, అక్కడ ఒక మేఘం, అటు పక్కన వేద్దాం గూడు, ఒక గూడు. రెండు విధాలుగా అనుకోవచ్చు. అటు పక్కన వేద్దాం గూడు, వేద్దాం అటుపక్క నేద్దాం గూడు. పక్షులు గూడు నేస్తాయి కదా, అది వినగానే చాలా బాగుంటుంది. కానీ అతని కష్టాల తర్వాత ప్రారంభమైనాయి అన్నమాట. లిప్సింగ్కి రాయాలి, తమిళంలో ఉన్న భావాన్ని దగ్గరగా తీసుకురావాలి. అది వీలైనంత వరకు మంచి సాహిత్యం ఇవ్వడానికి ట్రై చేశాడు అనంత్ శ్రీరామ్. ముందుగా అతనికి అభినందనలు చెప్తాం. ప్రియా నీతో జతై ఉన్నాను, నీ వాడి నై దగ్గరికి వచ్చేసరికి నీకు ఊపిరి చాలక, అది నయ్యా నీయా అర్థం కాలేదు నాకు. నీ వాడి నై అది చాలా విషయం, అది చాలా ముఖ్యం. ఉన్న స్వప్నాల్లో నువ్వు కనబడేదాకా అంతవరకు పాడు. ఉన్న స్వప్నాలలో నువ్వు కనబడేదాకా వచ్చా. అది వెంటనే వచ్చేస్తుంది కాబట్టి అక్కడ ఊపిరి తీసుకోవడానికి లేదు. వాళ్ళు పంచ్ చేసి తీసుంటారు, అక్కడ గొడవ లేదు. వచ్చాక అది డెఫినెట్ గా నేను ఇది నా స్టాప్ అని చెప్పేయాలి. నువ్వు నా ల్యాండింగ్ నోట్ ఇదే అని. వచ్చే అన్నట్టుగా ఉండకూడదు. నువ్వు కావాలంటే ఇంకెక్కడన్నా మధ్యలో కూడా తీసుకో, ఊపిరి పర్వాలేదు. ఈ పాట అంతట్లోకి నాకు నచ్చింది ఏంటంటే హార్మోని అంటారు. అంటే పాట పాడుతుంటే దాని మీద వేరే ఆ పాటకు సొబ్బగు అద్దడానికి పాశ్చాత్య ధోరణిలో ఆర్కెస్ట్రేషన్ జరుగుతుందన్నమాట. దానికి అనుసంధానంగా ఉన్నటువంటి నోట్స్ తోటే జరుగుతుంది అది. ఈ పాటలో రికార్డర్ వాడిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. రికార్డర్ అనేటటువంటిది ఫ్లూటే అది. దట్స్ వాట్ యుగంధర్ వాజ్ ప్లేయింగ్. మామూలుగా మన పిల్లంగు ఇలా వాయిస్తున్నా ఉంటారు చూడండి, అదే దాని పేరు రికార్డర్ అంటారు వాళ్ళు. దట్ ఈస్ ఆ బ్లోయింగ్ లో తేడా వస్తుంది. మామూలుగా వాయించే ఫ్లూట్కి, మెటల్ ఫ్లూట్కి, ఈ రికార్డర్కి తేడా ఉంటుంది. తను పాడే చరణం మీద పల్లవి మీద అండి ఆబ్లిగేటివ్ అన్నది పల్లవి మీద టోటల్ గా వేరే నోట్స్ వాయిస్తూ ఉంటారు. అది వైలెన్స్ మీద దేని మీదనే ఉండొచ్చు. ఇందులో రికార్డర్ లో ఉంది కాబట్టి అది కొంచెం నాకు చాలా మజాగా అనిపించింది. దట్ పోర్షన్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆ రికార్డర్ ఇన్స్ట్రుమెంట్ ఒకసారి చూపించండి సార్ మీరు చాలు. కాకపోతే దిస్ ఇస్ మేడ్ వెరీ స్పెసిఫికలీ మేడ్. ఒకసారి మైక్ దగ్గర వాయించండి. ఈ సౌండ్ ఆ మామూలు ఫ్లూట్ కు దీనికి చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఇది ఇలా బ్లో చేసే ఫ్లూట్లు అలా ఉండదు. నేను ఎందుకని వాయించమన్నానంటే మీకు ఏదైనా మెలడీ గుర్తొచ్చింది ఇది వినంగానే మీకు. ఇట్స్ వెరీ క్లోజ్ టు ది టైటానిక్ థీమ్ మెలడీ. ఇట్ సో హ్యాపన్స్ అది ఈ పాటకు అనుసంధానం అవడానికి భలే ఉపయోగపడింది అనమాట. విల్డ్రా తల్లి.